ఇప్పుడు దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి అర్జెంట్‌గా ఈడీ నోటీసులు ఇవ్వడం సంచలనం సృష్టిస్తుంది. దుబాయ్‌లో జరిగినటువంటి పేలుళ్ల తర్వాత మొన్న ఈ మధ్యన మన ఈ రోహిత్ రెడ్డి పార్టీ గూడా ఏంటి, దుబాయ్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించినే గదా! అంటే మనోళ్ళు చాలామంది డబ్బులు ఇక్కడ సంపాదించుకున్నయన్ని తీసుకెళ్ళి దుబాయ్‌లో హోటళ్ళు కట్టిచ్చారు. షాపింగ్ మాల్స్ కట్టిచ్చారు. ఇళ్ళు కట్టిచ్చారు. అపార్ట్‌మెంట్ కట్టిచ్చారు. విల్లాలు కట్టిచ్చారు. అద్దెలు లక్షలకు లక్షలు డబ్బులొస్తున్నాయి. నెల నెలా కూర్చొని తింటున్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళకి క్రెడిట్ కార్డ్ లిమిట్సు, లేపోతే బ్యాంక్ లోన్స్ లిమిట్స్‌ని డైవర్ట్ చేసుకుపోయారు. ఇప్పుడు ఈడీ వాటిటి మీద దృష్టి సారిస్తోంది. తాజాగా దుబాయ్‌లో ప్రాపర్టీస్ కొన్నటువంటి వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ వాడినోళ్ళందరికీ ఈడీ నోటీసులిచ్చింది. ఇవ్వడం బిగిన్ చేసింది. ఎవరైతే దుబాయ్‌లో వాస్తవంగా మన క్రెడిట్ కార్డ్సు బారోయింగ్ కోసం వాడుకోవాలి. అంటే అర్జెంట్‌గా అవసరమైనటువంటి సందర్భంలో కొనుగోళ్ళు, అమ్మకాలకి వాడాలి తప్పించి దుబాయ్‌లో ప్రాపర్టీస్ కొనడానికి రూల్స్ ఒప్పుకోవట. లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ అనేటటువంటిది క్రెడిట్ కార్డ్స్ నుంచి ఉన్నటువంటిది. స్వైప్ కార్డ్ అనేటటువంటిది డౌన్ పేమెంట్ దుబాయ్‌లో చేసినోళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ పేమెంట్ లింక్స్ బిల్డర్స్‌కి వెళ్ళినయో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్‌ని తీస్తున్నారు. ఇది ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఫెమాకి విరుద్ధమట. క్రెడిట్ కార్డ్స్‌కు ఉన్నటువంటి రూల్స్‌ని ఇళ్ళు కొనుగోలు లాంటి వాటికి వాడకూడదన్నటువంటి నిబంధనల ప్రకారం యాక్షన్ తీసుకుంటారట.